ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పి దాన్ని వాడతారు. నేనైతే ఈవెన్ సోప్ ఓపెన్ చేసినా కూడా ప్రార్థన చేసి దాన్ని ఓపెన్ చేసుకుంటాను. ఈవెన్ బ్రష్ ఇఫ్ ఐ ఓపెన్ ఐ డూ ప్రేయర్. ఏది దేవుడు నాకు ఇచ్చినా కూడా నేను దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఏది ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. అందుకే సొలొమోన్ అంటున్నాడు, నేను ఇలాగుండాలంటే నేను మధ్య తరగతిగా ఉంటే నాకు చాలు. నాకెక్కువ ఏది అవసరం లేదు. నాకు తక్కువ కూడా వద్దు ప్రభు. నీ నా ఆత్మీయ స్థితి, నీ నా ప్రార్థన, నీ నా ఆత్మీయ జీవితంలో మనము చేసే ప్రార్థన ఎలాగున్నది? సొలొమోను డౌన్ టు ద ఎర్త్ గా వెళ్ళాడు. అంటే తన్ను తాను అలా హంబల్ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. తన ప్రార్థన, మరి మన ప్రార్థన ఎలాగున్నది? మనం ఎప్పుడు దేవుని ఇవ్వు యేసయ్యా, ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు. దేవుడు ఇచ్చి 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 మనం ఏమైపోతాం? దేవుణ్ణి మర్చిపోతాం. కొన్ని అందుకే దేవుడు హోల్డ్ లో పెడతాడు. మనం అడిగిన వెంటనే దేవుడు దయచేయడు. వై? బికాస్ దేవునికి తెలుసు అది మనకు అనుగ్రహిస్తే మనం దేవుణ్ణి వదిలేస్తామని. కాబట్టి కొన్ని హోల్డ్ లో పెట్టుంటాడు దేవుడు. కొన్ని కార్యాలు అందుకే మనకు ఆలస్యంగా జరుగుతాయి. కొన్ని కార్యాలు వెనువెంటనే జరుగుతాయి. వెనువెంటనే జరిగినాయని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని కార్యాలు ఆలస్యంగా జరుగుతున్నాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డిజైర్స్. దేవుడికి తెలుసు మనకి ఏది కావాలో, ఏది అవసరం లేదు. దేవుడికి తెలుసు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదు. దేవునికి తెలుసు ఏది ఇస్తే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావు, ఏది ఇస్తే దేవుని విడిచిపెట్టి పోతావు అనేది కూడా దేవుడికి బాగా తెలుసు. సో హీ న్యూ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ తెలుసు. తనకు కనుమరుగైందంటే ఏది కూడా లేదు. మన ఆత్మీయ స్థితి ఎదుటి వ్యక్తులకు తెలియకపోవచ్చు, కానీ మనం మొత్తము టాప్ టు బాటమ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడు ఎలా మారిపోతామో దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి సొలొమోను కూడా, ప్రభువా నేను ఇలాగ మారిపోకుండా, నీకు కృతజ్ఞత లేకుండా నేను బ్రతకకుండా, నాకు తగినంత మాత్రమే ఆహారం ఇవ్వయ్యా. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. ప్రభువా నేను తింటూ ఆకలి అని వచ్చిన వారికి 10 మందికి నేను పెట్టగలిగితే చాలు ప్రభువా అని మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. మనం ఐశ్వర్యవంతులమై పోవాలని చెప్పి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వెన్ వి వాక్ అకార్డింగ్ టు ద గాడ్, గాడ్ విల్